హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే టిల్లీతో మీ ముందుకు వస్తానండి. ఇవి గోట్ టిల్లీస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. వీటిని నమ్మినాలిక అని కూడా అంటాము. మేమైతే ఎక్కువ నమ్మినాలిక నుంచి మాకు అలవాటు. ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా వండుకోవాలనేది వీడియోలో చూపిస్తాను. ఇవేంటంటే నీసు వాసన ఎక్కువ వస్తాయండి. అందుకని వీటిని పసుపు, నిమ్మకాయ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. 1-2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి, లేదంటే నీసు వాసన ఎక్కువ ఉంటుంది వీటిలోని. అందుకని నేను కొంచెం పసుపు, ఒక నిమ్మకాయ వేసి బాగా క్లీన్ చేసుకుంటున్నాను. ఇవి కట్ చేసిన తర్వాత క్లీన్ చేసుకోకూడదు, కట్ చేయకముందే ఇలాగా క్లీన్ చేసుకోవాలి నీట్గా. ఇవి ఎక్కువ ఏంటంటే డెలివరీ అయిన వాళ్ళకి, సర్జరీస్ అయిన వాళ్ళకి, పేషెంట్స్కి పెడుతుంటారండి. నేనైతే ఇగో నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇలా వైట్ పోర్ అనేదాన్ని శుభ్రంగా తీసేసుకోవాలి. అదంతా కట్ చేసి వేస్ట్ అంతా ఇలాగా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంకా నెక్స్ట్ దీనికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 5 పచ్చిమిర్చి చీలికలా చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటా అయితే నేను చిన్న టమాటా ఒకటి తీసుకున్నాను, ఎందుకంటే కర్రీ అనేది తక్కువే అవుతుంది. మళ్ళీ టమాటా ఎక్కువైతే పులుపు ఎక్కువైపోతుంది కదా, అందుకే చిన్న టమాటా ఒకటి తీసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులోని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించేసుకుందాము. ఇవైతే డెలివరీ అయిన వాళ్ళకి, పేషెంట్స్కి పెడుతుంటారండి. ఎందుకంటే బ్లడ్ బాగా పడుతుందంట ఇవి తింటే. అందుకని పేషెంట్స్కి, డెలివరీ అయిన వాళ్ళకి, సర్జరీస్ అయిన వాళ్ళకి పెడుతుంటారు. మా మదరు నేను డెలివరీ అయినప్పుడు ఇవి ఇలాగా నువ్వుల నూనెలోని కర్రీ చేసి పెట్టేవారు. ఇవి వేగిపోయండి. ఇప్పుడు ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకుందాం. మీరు వీటిని టిల్లీ అంటారా, నమ్మినాలిక అంటారా అనేది నాకు కామెంట్ చేయండి. మేమైతే వీటిని నమ్మినాలిక అంటాము. టేస్ట్ కూడా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయండి. ఇప్పుడు టమాటా కూడా వేసుకొని అది మగ్గినంత వరకు కొంచెం మూత పెట్టుకుందాము. ఒక 3 మినిట్స్ అవి కూడా మగ్గిపోయి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నమ్మినాలికలు వేసేసి వేయించుకొని మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత ఉప్పు, కారం వేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిదండి. నాన్ వెజ్ అంటేనే మంచిది, ఈ నమ్మినాలిక అనేది ఇంకా మంచిది. బ్లడ్ పడుతుందంట బాగా. బ్లడ్ తక్కువైన వాళ్ళు, హిమోగ్లోబిన్ తక్కువైన వాళ్ళు ఇవి తింటే బాగా రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో పసుపు, కారం వేసి వేయించుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాము. వేగిపోయిందండి. కారం కూడా వేగిపోయింది. కారం వేసిన వెంటనే వాటర్ వేయకూడదు. కారం వేసాక కొంచెం వేయించుకోవాలి. అప్పుడే కారం పచ్చి స్మెల్ అనేది పోతుంది, లేదంటే కారం స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోని వాటర్ వేసేసుకుందాం. వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇది కొంచెం ఉడకాలి. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఉడికిపోతుంది. ఇంకొంచెం దగ్గర పడితే ఆఫ్ చేసేసుకోవడమే. ఇందులోని ధనియా పౌడరు, గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. నేను కొంచెం కొంచెం వేసుకుంటున్నానండి. మీకు తగినంత మీరు వేసుకోండి, ఎంత తింటారో అంత మసాలా. సాల్ట్ లాస్ట్లో చూసుకొని తక్కువైతే వేసుకోవచ్చు.
అయిపోయిందండి. దగ్గర పడితే ఆఫ్ చేసేసుకోవడమే. దగ్గర పడిపోయింది. నేను ఈ మటన్ గ్రేవీతోనే ఆఫ్ చేసేసుకుంటాను. ఎందుకంటే ఇది బ్రౌన్ రైస్లోకి కొంచెం గ్రేవీ వేసుకుని తింటేనే తినగలము. రసంతో బాగుండదు కదా, అందుకని ఇంత గ్రేవీని ఉంచుకుంటున్నానండి. ఇది ఇంకా దగ్గర పడిపోతే ఇంకా బాగుంటుంది. బ్రౌన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.